ఉన్నా అని అనుకుంటాం, కానీ ఉండవు. దేశంలో భద్రత లేకుండా, దేశంలో ప్రశాంతత లేకుండా నీ ఉండే ఆస్కారం లేదు. టుడే వీఆర్ ఫేసింగ్ టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివైల్డ్ బై ద సొసైటీ. తరుణవాసనమైంది. మనందరం దేశం అంటే గురుజాడ అప్పారావు చెప్పిన మట్టి కాదు, మనం మనుషులం కదా. అందుకని అన్ని వర్గాల ప్రజలం ఈ దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలంటే మనం ఎవరుండానో ఎన్నుకోవాలి. యదా రాజా తదా ప్రజ అన్నారు తప్ప యదా ప్రజ తదా రాజా అనలేదు ఈ దేశంలో. అందుకే దయచేసి బాధ్యత కలిగిన పౌరులుగా ఎండుందా వానుందా ఈ బూతులో ఉందా లేదా కాదు, ఈ దేశంలో మనం చూస్తున్నా, మనం సంతోషపడుతున్న ఈ సంతోషం కలకాలం కొనసాగాలంటే, ఈ పరంపర కొనసాగాలంటే మనం యదా రాజా అనే ఏ రాజైతున్నాడో, ఏ మన ప్రధానమంత్రిలో ఆయనకు నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పడానికి వచ్చిన నేను. మీకు తెలిసి తెలంగాణలో మొట్టమొదటి శంకారామ మలకాయిలో పూరించారు. వారు తబ్బిబ్బైపోయారు. హైదరాబాద్ ప్రజల ప్రేమకు ఆయన ముగ్ధులైపోయాడు మోడీ గారు. అందుకనే వారు నాగర్ కర్నూలు పైన అదే మాట చెప్తున్నాడు, జగిత్యాల పైన అదే మాట చెప్తున్నాడు, దేశంలో ఎక్కడైనా చెప్తాడు. మీకు 2 హామీలు ఇస్తున్నా. ఒకటో హామీ, ఇక్కడ ప్రభుత్వాలు కనుక ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సౌకర్యం కల్పించకపోతే కొట్లాడే బాధ్యత నాది. ఇవాళ నేను మంత్రిగా కూడా పనిచేసిన కాబట్టి అక్కడ కొట్లాడే అక్కర్లేదు. మోడీ గారి దగ్గర అంతో ఇంతో మాకు కూడా పరిచయం ఉంది కాబట్టి మళ్ళీ అపాయింట్మెంట్ల కోసం వేచి చూసే పరిస్థితి ఉండదు. మాలాంటి వాళ్ళం ఏం రాజేందర్ బాగున్నాం అనేటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళం కాబట్టి ఇవాళ మీ మెట్రో లైన్ ఉంది మేడ్చల్ వరకు, మెట్రో లైన్ అప్ టు షామీర్పేట వరకు ఉన్నాయి. 100% ఏంటంటే మేము చెప్పం, కానీ ఆచరణలో చేసే ఇస్తాం పోతాం. ఇవాళ ఇక్కడ కూడా గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆయన వచ్చిపోయాడు. ఆనాడు పాపం ఓడిపోయాడు కదా, అయ్యో గొంతు నొక్కేసింది కదా కేసీఆర్ అన్యాయంగా అంటే ఇక్కడి ప్రజానికం అక్కున చేసుకొని ఇలాంటి వాళ్ళు ఉండాలి. డెమోక్రసీ పడవిల్లాలంటే, అది బ్యాలెన్స్ ఉండాలంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండాలని చెప్పి ఓటేసాం. ఓటైతే 5 ఏళ్ళు రాలే, కొట్లాడింది లేదు, నా 5 ఏళ్ళు రాలే. కానీ ఆయన అంటాడు ఈటల రాజులకి ఏం సంబంధమా మలకాయిగా అంటాడు. ఏం చెప్పాలి నేను చెప్పు. ఈటల రాజు అంటే ఒక గ్రామం ఉంటుందా, ఒక జిల్లా ఉంటుందా? ఈటల రాజు అంటే ఈ తెలంగాణ మట్టి బిడ్డ. ఆదిలాబాద్ పైన మట్టి అక్కడ మావిడ అనుకుంటాడు, నీ అలంపూర్కు పైన అనుకుంటాడు, కొత్తగూడెం పైన అనుకుంటాడు, ఇక్కడ అనుకుంటాడు. అయినా నేను ఇక్కడ 32 సంవత్సరాలుగా 22 సంవత్సరాలుగా ఈటల రాజు గురించి తెలంగాణ సమాజంలో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇక వాళ్ళకు అధికారం రాగానే ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే మాట్లాడే కల్చర్ ఉన్నోడు తాత్కాలికంగా సంతోషపెడుతుండొచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఎప్పుడు చేయడు. ఒకసారేమో మోడీ గారు మా పెద్దన్న అంటారు, మళ్ళీ మోడీ ఎందుకు గిడిందని వాళ్ళే అంటారు. మోడీ గారి మీద మాట్లాడిన గొప్ప మాటలు విన్నాం, మోడీ గారి మాట్లాడిన చెడ్డ మాటలు విన్నాం. వాళ్ళకి ఏం గది పట్టిందో నేను చెప్పాల్సిన అక్కర్లేదు, మళ్ళా తిరిగి ఎక్కడికి వస్తారో కూడా చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకటి మాత్రం సత్యం, ఎన్నటికైనా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ అండ లేకుండా ఏది సాధ్యం కాదు. మీద మాట్లాడుతుంటే సాధ్యం కాదు. మీరు చూస్తున్నది ఇలా పరిణామాలన్నీ కూడా తాత